విశాఖ సాగర్ తీరంలో గోకుల్ పార్క్ వద్ద విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు ఘనంగా జరిగే సంఘం నూతన అధ్యక్షుడు అక్రమాని వెంకట్రావు విజయ నిర్మల దంపతులు తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, గొలగాని శ్రీనివాసరావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు యాదవులు పవిత్రంగా కొలిచే శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందేందుకు కృష్ణుని పూజలు చేసి అనంతరం సముద్రంలో పాలు పెరుగు కలపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కూడా మాజీ చైర్మన్ విజయ నిర్మల మాట్లాడుతూ అటు పరమేశ్వరునికి ఇటు శ్రీకృష్ణునికి పవిత్రమైన పర్వదినం కార్తీక పౌర్ణమి అని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అక్రమాని వెంకట్రావు, యాదవ సంఘ మాజీ అధ్యక్షులు భరణికన్న రామారావు, మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి, ప్రకృతి చిన్నారావు, ఉమ్మి సన్యాసరావు, అలసి అప్పలనారాయణ, నక్క అప్పలరాజు, గొంప గోవింద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా చాలా పవిత్రంగా కొలిచే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజున యాదవులందరూ కూడా సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందడానికి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ తరువాత సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల కోసము మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని ఆ ఆశీస్సులు పొందుతారు. అటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అంత మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మకం. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరికీ అలాగే యాదవ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో మరి యాదవ సంక్షేమ సంఘం జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు చాలా చక్కగా మరి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా అంతే చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. అటు పరమేశ్వరుడికి కానీ ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా మరి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు. మరి ఈరోజు భక్తులందరూ కూడా మరి అటు శివుడు పరమేశ్వరుడిని అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా ఈరోజు తెల్లవారి నుంచే సముద్ర స్నానాలు చేసి మరి భగవంతుడిని ఆశీస్సులు పొందే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు చాలా 50 మంది ఇక్కడికి విచ్చేసి మరి శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే కృష్ణుడికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమైనది. అందులో కార్తీక పౌర్ణమి రోజు వెన్నెల ఆయనకి అంటే చాలా నది ఒడ్డున ఉండి ఆయన రాధా సమేతంగా గోపికలతో కలిసి ఈరోజు ఎంతో ఆనందపడేటువంటి రోజు. అందుకనే ఈరోజు ఏంటంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు ఏంటంటే పాలు పెరుగు వీటితోటి అభిషేకం చేసి వెన్న నైవేద్యంగా పెట్టి ఆయనకి మనము అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే